500 కోట్ల బాలీవుడ్‌కి అమ్ముడుపోయారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి టాలీవుడ్ అయితే షాక్‌లో ఉండిపోయినట్టుగా సమాచారం. 500 కోట్లకి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కి అమ్ముడుపోయినట్టుగా తాజాగా సమాచారం అందుతోంది. బాలీవుడ్‌కి అమ్ముడుపోవడం అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక మెగా ప్రాజెక్ట్‌ని చేపట్టినట్టుగా అయితే సమాచారం. సో, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో భారీ బడ్జెట్ అంటే ట్రిపుల్ ఆర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి మించిపోయేలా ఒక ప్రాజెక్ట్‌కి ఆయన సైన్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాకి మరి మామూలుగా కాదు 500 కోట్ల రెమ్యునరేషన్ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ 500 కోట్ల రెమ్యునరేషన్‌తో అయితే ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించి పాన్ ఇండియా హీరోగా మరి నిజంగా అదరగొట్టేయడం అయితే పక్కా. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలిసి ఒక్కసారిగా సంచలనంగా అయితే మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు. అందరూ కలిసి మరి చాలా విజయాన్ని సాధించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోతున్నారు. అందుకే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అడుగు పెట్టబోతున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ అడుగుపెట్టి దుమ్ము లేపడానికైతే సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసి అందరూ అయితే షాక్ అయిపోయారు. నిజంగానే అద్భుతం జరగబోతుందని తెలిసి అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జియో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ముఖేష్ అంబానీ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా మన ముందుకి రాబోతుందని సమాచారం. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి మరి తెలుగు రాష్ట్రాలనే కాదు బాలీవుడ్‌లో జెండా పాతడానికి వెళ్తున్నారు. ఇప్పటికే వార్ 2లో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు జియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారట. దీనికి రెమ్యునరేషనే సుమారు 500 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.